హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 40, వేస్ట్ 35, ఆర్మ్ హోల్ 9 మెజర్మెంట్స్‌తో మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. లెంత్ 14½ దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే 15.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే విధంగా 15.5 మార్క్ చేయండి. ఈ విధంగా షోల్డర్ చూడండి. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. 2 లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ 5:30. 5:30 ఎందుకు పెట్టాలంటే నడుము 30 కంటే ఎక్కువ ఉంటే 5:30 పెట్టుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ 40 అంటే 1 పార్ట్ 10, 40 డివైడెడ్ బై 4 అంటే 10 మార్క్ చేయండి. 1½ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ కొంచెం దూరంలో 6 మార్క్ చేయండి. ఎందుకంటే లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందని. ప్రతిదీ చెక్ చేయండండి. చెస్ట్ లైన్‌లో కూడా 5½ మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. కార్నర్‌లో ఈ విధంగా 1½ మార్క్ చేయండి. నడుము సైజు 30 కంటే ఎక్కువ ఉంటే 1½ మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా లైన్ చూడండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సైడ్ లైన్‌కి టచ్ అవ్వాలి. కింద పైన ఈ విధంగా 1½కి టచ్ అవ్వాలి. చూడండి. ఇలా మెజర్ చేసుకోవాలి. మెజర్ చేస్తే 9 రావాలి. వస్తే కరెక్ట్. వెరీ గుడ్ అండి. ఇలా రావాలి. అలా వస్తే కరెక్ట్ అండి. ఆర్మ్ హోల్ ఎంతైతే అంత వస్తేనే కరెక్ట్. ఒకవేళ ఎక్కువ వచ్చిందా మనకి షోల్డర్ జారిపోయే అవకాశం ఉంటుంది. వేస్ట్ 35 అంటే పావు తక్కువ 9 మార్క్ చేయండి. నడుము పావు తక్కువ 9, 35 అంటే పావు తక్కువ 9, 1 ఇంచ్ డాట్స్, 1½ ఖర్చు ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ప్రతిదీ మెజర్మెంట్స్ తీసుకోండి. నడుము ఎంత ఉందో ఉక్సులు పట్టి వదిలేసి కాజా పట్టి వదిలేసి ఉక్సులు పట్టి దగ్గర నుంచి మొత్తం మెజర్ చేయండి. చేసుకుని నడుము ఎంత ఉందో చెక్ చేసుకోండి. నెక్ విడ్త్ 4:30 దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. 5:15 మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 2½ మార్క్ చేయండి. కింద ఈ విధంగా పావు తక్కువ 3 మార్క్ చేయండి. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందండి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంది ఇది స్క్వేర్ నెక్ అండి. మనం రౌండ్ తీసుకోవాలనుకుంటున్నాం కదా! మనం రౌండ్ కదా! ఈ విధంగా స్కేల్ పెట్టి మార్క్ చేయండి. స్కేల్ ఎప్పుడైనా మనం గీతలు గీసిన దానికి బయటికి పోకుండా చూడాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఏమి కట్ చేయొద్దండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదు. మనకి ఇబ్బంది అయిపోతుంది. నెక్ కూడా ఈ విధంగా తీసేయండి. ఇలా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసేసి సెంటర్ కార్డ్ పెట్టండి. డాట్స్ వేసుకోవాలి. వీల్ తీసుకొని వీల్ మార్క్ చేయండి. మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక బ్లౌజ్ మెజర్మెంట్స్‌తో పనుండదు. మనకి ఇవి సరిపోతాయి. చూడండి వీల్ మార్క్ చేసుకుంటే ఎంత ఈజీగా ఉందో. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మనకు 2, 3 డేస్ అయినా అలా కట్ చేసి పెట్టుకున్న ప్రాబ్లమ్ ఉండదండి. పావు నీట్‌గా ఉంటుంది. ఓకేనా? చూడండి డబుల్ ఫోల్డ్ ఉంది. మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. హ్యాండ్స్ తీసుకోవాలి. 4 లేయర్స్ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోండి 4 లేయర్స్ ఉన్నాయా లేదా? 2 లేయర్సే ఉంటే ఏంటంటే మనకు ఒక చెయ్యే వస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్‌లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మన వైపు ఉంటే ఓపెన్స్ జాయింట్ పడుతుందండి. చెక్ చేసుకోవాలి. మా స్టూడెంట్స్ ఒక్కొక్కసారి అలా ఏసేసుకుంటారు. రాంగ్ అవుతుంది. హ్యాండ్ లెంత్ 9 దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే పావు తక్కువ 10 చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఆర్మ్ డౌన్ 3½ మార్క్ చేయండి. 3½ నడుము సైజ్ 30 కంటే ఎక్కువ ఉంటే 3½ మార్క్ చేసుకోవాలి. ప్రతిదీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి చూడండి. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేయండి వీడియోస్ మొత్తాన్ని. ఆర్మ్ హోల్ 9 ఈ విధంగా మార్క్ చేయండి. క్రాస్‌గా పెట్టి 1½ మార్జిన్. హ్యాండ్ లూజ్ 6:15 మార్క్ చేయండి. అక్కడి నుంచి 1½ చూడండి. ప్రతిదీ కూడా మెజర్మెంట్స్ ఉండాలండి. మనము మెజర్మెంట్స్ తీసుకోకుండా ఉంటే మనకి ఫిట్టింగ్ బాగా రాదండి. హ్యాండ్ లూజ్ ప్రతిదీ తీసుకోవాలి. బ్లౌజ్ ఇస్తే బ్లౌజ్ లేకపోతే మా బాడీ మెజర్మెంట్స్ అయితే బాడీ మెజర్మెంట్స్ మీరేదైతే అది తీసుకోవాలి. 1½ మార్క్ చేయండి. ఎప్పుడైనా హ్యాండ్ స్టార్టింగ్ ఇలాగే ఉంటుందండి. స్ట్రెయిట్‌గా కొంచెం అక్కడి నుంచి కర్వ్ తిరుగుతుంది. ఆ విషయం మనకు తెలిస్తే చాలు. ఇలా పెట్టుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ పార్ట్ మనం హ్మ్, కట్ చేసి పెట్టుకున్నాం కదా! పక్కనే అది తీసుకొని ఈ విధంగా చూసుకోండి. చెక్ చేయండి. కాటు కాటు ఎదురు సమానంగా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి వచ్చాయి. ఒకవేళ ఇలా వస్తే కరెక్ట్ అండి. నేను ఆఫ్‌లైన్‌లో కూడా క్లాసులు చెప్తూ ఉంటాను. 10-12 చాలా బాగా చెప్తానులెండి. 15 డేస్‌లోనే బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ వచ్చేయాలన్నదే నా టార్గెట్. మీకు కూడా అలాగే కావాలంటే 2 అవర్స్ స్పెండ్ చేసేసి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రోజు 2 అవర్స్ స్పెండ్ చేయండి. ఓకేనా? సండే వదిలేసేయండి. మిగతా టైంలో 2 అవర్స్ స్పెండ్ చేసి మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ మీరు తీసుకొని ఒక నోట్స్ తీసుకొని రాసుకొని చెక్ చేసుకొని నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు వీడియో చేస్తానండి. మీ బ్లౌజ్ మీరు 15 డేస్‌లో ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్పుతాను నేను. ఓకే. కార్డ్ పెట్టేసేయండి. ఈ విధంగా చంకలో లోతు తీసేసి కార్డ్ పెట్టేసేయాలి. ఇంటూ మార్క్ పెట్టుకోండి. ప్రతిదీ పెట్టుకోవాలండి. పెట్టుకోకపోతే 2 పార్ట్స్ ఒకే హ్యాండ్‌కొస్తాయి. 2 ఫ్రంట్ పార్ట్స్ ఒక ఫ్రంట్‌కే వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట.
ఇప్పుకుని కుట్టుకునే కంటే ముందే ఇంటూ మార్క్ ఏదో ఒకటి మనకొచ్చిన విధంగా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేనైతే ఇంటూ మార్కే చెప్తానండి. ఎందుకంటే రాంగ్ సైడ్ అని చెప్పడానికి అది ఇంటూ మార్క్, క్రాస్ మార్క్ చెప్తాను. ఈ విధంగా మార్క్ చేయండి. క్రాస్‌గా వేయాలి. చూడండి ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలి. చూడండి చంకలో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సైడు మనకు ఉక్సులు పట్టి, కాజా పట్టీకి ఒక పావించి ఎక్స్‌ట్రా ఉండాలి. చూడండి ఈ విధంగా మార్క్ చేసేయండి. ఉక్సులు పట్టి, కాజా పట్టీకి. ఫ్రంట్ నెక్ 6:30 స్ట్రెయిట్‌గా పెట్టేసి ఈ విధంగా 6:30 దగ్గర మార్క్ చేయండి. అడ్డంగా ఈ విధంగా లైన్ కొట్టేసేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని మనం ఫ్రంట్ నెక్ రౌండ్ తీసేయండి. ఈ విధంగా తీసుకోవాలండి. లోపలికే పెట్టాలి. చూడండి ప్రతిదీ చెక్ చేయండి ఎలా పెడుతున్నాం. చూస్తున్నారు గానీ పైన చూస్తున్నారండి. ప్రతిదీ చెక్ చేయాలి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్‌కెళ్ళి పాజ్ చేసుకొని మీ ఇష్టం మీకెలా కాకపోతే ఒకటికి 4 సార్లు ఏదైతే అది మీకెలా అనుకూలంగా ఉంటే అలా చేయండి. ఒకవేళ మీరు విందాము అనుకుంటే మాత్రం వీడియో చూడకండి. టైం ఉన్నప్పుడే చూడండి. ఇలా క్రాస్‌గా 1 ఇంచ్ మార్క్ చేయాలి. అంతేగాని వింటూ చేసుకుందాం వేరే పనంటే కుదరదండి. కొత్త సబ్జెక్ట్ ప్రతిదానికి లాజిక్ ఉంటది. ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టకూడదు? పెడితే ఏమొస్తది? పెట్టకపోతే ఏమొస్తది? అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకు ప్రతిదీ చూడండి. కొన్ని చూస్తే తెలుస్తుందండి. కొన్ని వింటే వస్తాయి. అది అలాంటి ఇది కాదు. ఈ సబ్జెక్ట్ చూస్తూ చెయ్యాలి ప్రతిదీ గూడా. ఓకేనా? ఇలా ఎక్కడి వరకు కట్ చేయాలి? ఎక్కువెళ్తే ఇంకో పార్ట్ తెగదు. ఏంటి ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయాలి. కొంచెం ఎక్కువ తెగితే ఫ్రంట్ నెక్ జారిపోతుంది. ప్రతిదీ ప్రాబ్లమ్ ఉంటది. ఒకసారి మీరు చెక్ చేయండి. మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చంకలో వీల్‌తో మార్క్ చేయండి. చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయండి ఈ విధంగా. తీసేసి చెస్ట్ 40 అంటే 1 పార్ట్ ఎంత 10. 10 దగ్గర మార్క్ చేయండి ఈ విధంగా. అక్కడి నుంచి 1 ½ అక్కడి నుంచి 2 ½ అంటే ఓవరాల్‌గా ఎంత 14 మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసుకుంటే ఏముందంటే లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఫ్రంట్ నెక్ 6:30 పెట్టాం గదా! 6:30 అక్కడ పెట్టేసి 10, 1 ½ 2 ½ అంటే 14 మార్క్ చేయండి. 14 మార్క్ చేసి లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. 2 లైన్స్ పెద్దగా డ్రా చేయండి. ఈ లైన్ చిన్నగా డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేయండి. జస్ట్ 40 అంటే 40 పదవ భాగం ఎంత 4 దానికి పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టి కలపండి. అంటే 4:15 అటు 1 ½ 4:15కి ఇటు 1 ½ బిఫోర్, ఆఫ్టర్ ఇట్లా అన్నమాట. 4:15 మార్క్ చేయండి. ట్రయాంగిల్ ఫార్మ్ చేయండి. ఇది మెయిన్ డాట్ అండి. చాలా ఇంపార్టెంట్. ఈ డాటే మెయిన్ డాట్. చూడండి దీనికి సమానంగా ఇక్కడ లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసి చంకలో మనం వీల్ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా! హాఫ్ ఇంచ్ లోతు ఇక్కడ మార్క్ చేసేసి ఈ విధంగా ఒక్కసారి కాకుండా తేల్చకుండా మెల్లగా దానిలో కలిపితే అక్కడి నుంచి మెల్లగా కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ రెండిటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఈ విధంగా చేయాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలి. కింద నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. చూడండి మార్క్ చేసేసుకున్నాము. ఇదిగో 2 ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. 2 ఇంచెస్ పెట్టుకోవాలి. స్కేల్‌ని ఈ విధంగా పెట్టాలండి. ఇలా పెడితేనే కరెక్ట్ చెస్ట్ దగ్గర కరెక్ట్‌గా పట్టుకుని ఉంటుంది. గ్రిప్ దొరుకుతుంది. నీట్‌గా ఉంటుంది మనకి చెస్ట్ పార్ట్. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్‌ట్రా ఏమీ కట్ చేయొద్దండి. ఎక్స్‌ట్రా కట్ చేయడం వల్ల మనకి మిగతా ఏవి రావు. చూడండి ఒకవేళ చంకలో డాట్ మీకు రాకపోతే ఈ సైజ్‌కి 3 ఇంచుల దగ్గర చంకలో నుంచి డాటేస్తే సరిపోతుంది. సరిగ్గా ఎయట్లేదండి క్లాస్‌లో స్టూడెంట్స్ మీకు కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చని నేను ఇంత క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. అందుకే మీరు కూడా ఇలా చేస్తారేమో అని చెప్పి నేను ఇంత క్లియర్‌గా చెప్తున్నాను. చంకలో లోతు తీసింది కనిపించాలి. సైడ్ ఉక్సులు పట్టి, కాజా పట్టి కొంచెం కదా ఎక్స్‌ట్రా అది కనిపించాలి. గ్యాప్ ఎంతుందో చూసుకోండి. 1 ఇంచ్ ఉంది. మినిమమ్ షేప్ బెల్ట్ 3 ఇంచెస్ ఉండాలి. ఓకేనా? 3, 3 ½ 4 అంతకన్నా ఎక్కువ పెట్టమండి. చూడండి 3 ఇంచెస్ ఉండాలి. పక్కన పెట్టేద్దాం. ఇంకా ఎక్స్‌ట్రా పీస్ ఉంది కదా! ఆ పీస్ తీసుకోండి. తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా లేకపోతే ఒక లైన్ డ్రా చేయండి. చూడండి ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసి 3 ఇంచులు తీసుకోండి. షేప్ బెల్ట్ మినిమమ్ 3 ఇంచెస్ ఉండాలండి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే పొట్ట మీదకి ఎక్కేస్తుంది. ఇబ్బందిగా ఉంటుందండి. బాగోదు. మన గ్యాప్ ఎంత ఉందో చూసి దానికి ఎంత కలపాలనేది తెలిస్తే చాలు. వేస్ట్ పావు తక్కువ 9 దానికి హాఫ్ ఇంచ్ 9:15 1:30 కలపండి. వేస్ట్‌కి సంబంధించిందే కదా షేప్ బెల్ట్. ఆ వేస్ట్ సైజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. 4 దగ్గర చూడండి 4 దగ్గర 4 దగ్గర చూడండి ఈ విధంగా 2:30 తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా మెల్లగా గీసేయకండి. గీతలతో గీసేస్తున్నారు. అలా కాకుండా ఇలా డాట్స్‌లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందనమాట. ఈ డాట్స్ మీదే కట్ చేసేయండి. యాజ్ ఇట్ ఈజ్‌గా కట్ చేసేయండి. ఇదండి.
ఇప్పటి వరకు మనకి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మెజర్మెంట్స్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను వీడియో చేస్తాను. ఒకవేళ వీడియో లేట్ అవ్వచ్చు కానీ చేస్తానండి, ఎందుకంటే ఆ మెజర్మెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నా దగ్గర లేకపోయినా నేను పేపర్ కటింగ్ అయినా మీకు చేసి చూపిస్తాను. ఇట్లా పావించి క్రాస్గా తీసేయండి. ఈ విధంగా తీసుకొని కార్డ్ పెట్టేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ రావాలని తెలుస్తుంది. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలని తెలుస్తుంది. ఇంటూ మార్క్ చేసేయండి. ఈ విధంగా ప్రతిదీ ఇంటూ మార్క్ చేస్తానండి నేను. మీకు కూడా అలాగే చెప్తున్నాను. నేను అలా చేస్తాను, అలాగే చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్కి సమానంగా షేప్ బెల్ట్ ప్లేస్ చేయండి. చూడండి, ప్లేస్ చేసారా? 4 సమానంగా వచ్చాయి. చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చేయండి. మార్క్ చేసి ఈ విధంగా అక్కడి నుంచి ఒక్క 1 ఇంచ్ డౌన్ చేయండి. ఈ విధంగా డౌన్ చేసేసి మెయిన్ డాట్ ఉంది కదండీ! మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా కలిపేసేయండి. ఓకేనా? ఇలా కలిపేస్తే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి 2 సమానంగా వస్తాయండి. ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇది చేయాలి. ఇన్ కేస్ ఇది చేయలేదంటే మన సైడ్ నుంచి కూడా ఒక డాట్ వేసుకోవచ్చు. అది కూడా ఆప్షనల్ అండి. మన ఇష్టము. తీయొచ్చు, వేసుకోవచ్చు. మీ ఇష్టం. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది చేయండి. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం నడుము బెల్ట్ ఏస్తాము, షేప్ బెల్ట్‌లు కుడతాము సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేస్తాం షేప్ బెల్ట్‌కి. అప్పుడు మనకి 2 సమానంగా వస్తాయి చూడండి. ఇలా అన్నమాట. అందుకు. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ మన వీడియో మాత్రం నచ్చితే ఎట్టి పరిస్థితుల్లో మీరు లైక్ చేయకుండా ఉండకండి. చేయండి. చేయడం వల్ల ఇంకో నలుగురికి చేరువవుతుందండి.